హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. సో లాంగ్ వీడియో ఒకటి చేద్దాము అనుకుంటున్నాము. అండ్ ఏం చేద్దాము అంటే ర్యాండమ్ క్వశ్చన్ ఆన్సర్స్. నేను శేఖర్ ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతాను, శేఖర్ నన్ను ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరు ఎలా ఆన్సర్ చేస్తారో చూసేద్దాం. లెట్స్ సీ. ఇప్పుడు ఇలాంటి టైంలోనే మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తాయి, మనసులో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ముందు చెప్పు, తెలీదు ఏమన్నా అడగచ్చు. ఇదే బుజ్జి, నువ్వు కామెంట్స్ కి ఆన్సర్స్ చెప్దామని చెప్పి మొత్తం ఇప్పుడు మార్చేస్తున్నావు. ఎస్, ఇట్స్ మై ప్లాన్. ర్యాండమ్గా క్వశ్చన్ అడితే కదా మనసులో ఉన్న మాట బయటకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. తడబడితే ఏదో దాస్తున్నట్టు, లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తే ఓకే ఆల్ కరెక్ట్ అంతే. సో లెట్స్ స్టార్ట్. ఓకే 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 ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతా. అడుగు. ఓకే డన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ తొండిది ఏమన్నా అనుకో, వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐల్ డూ. ఓకే, డోంట్ ఆస్క్ మీ. ఓకే, నీకు నేను కాకుండా అంటే నన్ను కాకుండా ఇంతకుముందు నన్ను లవ్ చేసావా? నీకు తెలియదేంటి? ఐ వాంట్ ఆన్సర్. దేటి బుజ్జి? నీకు తెలుసు కదా బుజ్జి, నీకు తెలిసి నీ మళ్ళీ అడక్కో, జనాలందరూ తెలియదు బుజ్జి. ఏంటి బుజ్జి నువ్వు? ఫ్యామిలీకి తెలియాలి. బుజ్జి చెప్పు, డూ యు హావ్ ఎనీ అదర్ గర్ల్ ఫ్రెండ్స్? సే ట్రూత్. ఏ చాలా కష్టపడుతున్నా, భయం వేస్తుంది ఫస్ట్ లో అని తెలుసుకుంటే. అబ్బో గుండ్లు తడమంటుంది. చెప్పు చెప్పు. 2 breakups. నాకు చెప్పలేదు, మళ్ళీ నీకు తెలుసుకొని వచ్చి అంట. 2 ఇంకా ఎవరు చెప్పు. ఇదేంటిది? అది కూడా చెప్పలేదు, అయిపోయింది క్వశ్చన్. అంటే నేను ఒక ఆప్షన్ అనమాట. ఆ 2 బ్రేకప్ అయ్యాయి కాబట్టి నేను లవ్ చేసాను అనమాట. అక్కడ బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి లవ్ లో వాట్ ఎక్స్పీరియన్స్? లవ్ లో ఎలాగా అంటే నెబ్బి స్టోరీస్ అవన్నీ. సో యు హావ్ 2 లవ్ స్టోరీస్. కాలేజ్కి రాగానే నిన్నే చూసాను, నిన్నే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, బట్ అలా ప్రేమ పుట్టింది. ప్రేమ పుట్టింది. సో బుజ్జి రా, ఎక్కడికి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఐ వాంట్ ఆన్సర్. సరే, ఈ వీడియో అయ్యాక తెలుసుకుంటా 2 ఎవరు అనేది. ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను అడుగు. ఏంటి? ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. సేమ్ క్వశ్చన్. సేమ్ అడిగిన క్వశ్చన్ రిపీట్ చేయకూడదు. నాకు తెలుసు, దీంట్లో ఉన్న కండిషన్ నాకు తెలుసు నీకేం పాస్ట్ లేదని. మరి సో ఆ క్వశ్చన్ అడిగి వేస్ట్. కాల్ ఊపుకు. ఓకే ఓపెన్, బట్ అంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లవ్ నేనేనా? ఏంటి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లవ్ ఏంటి? అంటే ఐ మీన్ నెబ్బ స్టోరీస్ ఎవరికైనా ఉంటాయిలే కానీ. నో నో ఎవరు? నో. అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్. అంతే, సో సింపుల్. ఓకే, నువ్వు ఫోటోగ్రఫర్ కదా, లైక్ ఇది నీ డ్రీమా, లేదు అంటే ఎవరైనా ఫోర్స్ చేయడం వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చావా? డాడీ కాలు ఊపుకు. నువ్వేమి ఎగ్జామ్స్ రాయట్లేదు ఇప్పుడు, చెప్పు. డాడీ ఫోటోగ్రాఫర్. యాక్చువల్లీ డాడీ ఫోటోగ్రాఫర్ అయ్యాను, నేను ఫోటోగ్రాఫర్ అయ్యాను. నాకు యాక్చువల్లీ వాట్స్ యువర్ డ్రీమ్ చెప్పు, ఏం అవ్వాలి అనుకున్నావు? నాకు మంచి మంచి ప్లేసెస్ అన్ని ట్రావెల్ చేయాలి. నేను ఎంత దూరం కార్ వెళ్ళిపోతుంది తెలుసు కదా. యాక్చువల్లీ బైక్ నా డ్రీమ్, ఇంకా అవ్వదు కదా. యాక్చువల్ డ్రీమ్ ఏంటి? లైక్ ఇప్పుడు మనం చదువుకునే టైంలో నేను అదే పోలి ఇదే పోలి అలా నువ్వేం అనుకోలేదా? సరే బైక్ కొనుక్కొని అన్ని తిరిగేద్దాం, ఇంకా వరల్డ్ టూర్ వేసేద్దాం. చిన్నప్పటి నుంచి నీకు అదే నా డ్రీమ్. ఓకే, బట్ ఇప్పుడు నిన్ను పాపను వదిలేసి వెళ్ళాను కాబట్టి ఇంకా డ్రీమ్ క్యాన్సిల్. ఓకే గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ యూ. నువ్వు అడుగు. నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చేస్తున్నా. ఏంటి? లవ్. లవ్ చేస్తున్నాను కదా. లవ్ 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 ఓన్లీ లవ్. నో, ఇది కాదు నేను అంటుంది. నేను చాలా మారాను నీ వల్ల. సో నా నుంచి ఇంకేమైనా మారాలనుకుంటున్నావా? లైక్ ఏదైనా కూడా నా ఫోర్స్ వల్ల వస్తే అది లైఫ్ లాంగ్ ఉండదు, ఓకేనా? అది నేను ఎప్పుడు అలా చేయలేదు, బట్ ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి నేను అలా మారిపోతాను. అదే అంటున్నాను, నా ఫోర్స్ వల్ల ఏదైనా చేసావే అనుకో, అది ఏమంటారు, ఏదో చేయాలి కాబట్టి చేసినట్టు ఉంటుంది. అట్లా కాదు, ఏదైనా చేయాలి అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. అలా చేస్తే ఏదైనా కూడా ఐఎమ్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సరే, నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా చాలా అవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను,
ఎందుకు ఫోటోగ్రఫీ తీసుకున్నాను. లేదు లేదు నేను అలా ఎప్పుడు ఫీల్ అవ్వదు, కానీ మంచి ఎంజాయ్ చేస్తాను, క్లయింట్స్ అందరిని నవ్విస్తాను. ఒక ఫ్రెండ్లీ ఫోటోగ్రాఫర్ అలా ఫ్రెండ్లీయే, క్లయింట్స్ని కూడా రిలేటివ్స్ లాగా మంచి అది బాండింగ్తో ఫుల్ శేఖర్ నవ్వించేసి షూట్స్ చేస్తాను మంచిగా. లైక్ నా కొలీగ్స్ వీళ్ళందరూ కొంతమంది శేఖర్ని అడుగుతారు కదా రిఫర్ చేయమని. నేను రిఫర్ చేసినప్పుడు వాళ్ళు షూట్కి వెళ్తారు కదా, తెలిసి ద సేమ్ థింగ్. శేఖర్ చాలా జోవియల్గా ఉంటారు, అందరితో కలిసిపోతారు అని చెప్పేసి. దట్స్ కరెక్ట్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుందని అడిగాను, నా ఓన్ క్వశ్చన్ కాదు. బికాస్ అయినో తను ఎలా ఉంటారని నాకు తెలుసు కాబట్టి మీ అందరికీ నా డౌట్ క్లియర్ చేద్దామని ఆ క్వశ్చన్ అడిగాను. సో హీల్ ఎంజాయ్ హిస్ వర్క్. ఎస్. నీ క్వశ్చన్. నా క్వశ్చన్ రెడీగా ఉన్నారు అయితే. అదే నువ్వు జాబ్ చెయ్యాలనుకుంటున్నావా, మానేసి యూట్యూబ్లో ఉందాం అనుకుంటున్నావా? నేనైతే ఏం ఫోర్స్ చేయలేదు, నువ్వే. ఎస్, శేఖర్ ఎప్పుడు నా జాబ్ విషయంలో ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, చెయ్యొద్దు, నో ఫోర్స్, నాకేది నచ్చితే అదే. సో యూట్యూబ్ చెయ్యాలి, బట్ జాబ్ కూడా చేయాలి. నేను యూట్యూబ్ శేఖర్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలి అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. శేఖర్ సెట్ వీల్ స్టార్ట్ అంటే నేను ఓకే ఐ సపోర్ట్ అని చెప్పాను, కానీ నా 100% ఇంట్రెస్ట్ పెట్టినైతే ఎప్పుడు చేయలేదు. అది కూడా నేను 1 month ఖాళీగా ఉన్నానని క్రియేట్ చేస్తే సక్సెస్ అయింది. లేదు అంటే వి వోంట్ గో ఇన్ టు ద యూట్యూబ్ అని చెప్తున్నాను. సో జాబ్ మెయిన్ నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. ఎందుకంటే చదువుకున్నాం మంచిగా కాబట్టి జాబ్ నీకంటే ఇష్టం. చదువునే కాదు, అంటే ఇప్పుడు మన పిల్లలు మన కోసం గొప్పగా చెప్పాలి, మై మామ్ మై డాడ్ ఇది అది అని చెప్పాలి అంటే జాబ్ చెయ్యాలి. యాక్చువల్గా ఇంట్లో ఉంటే చాలా మందికి ఆ వాల్యూ తెలీదు. ఏముంది ఇంట్లో వంట చేస్తున్నారు కదా, అది కదా ఇది కదా, కానీ ఇంట్లో కష్టపడితే ఇంకా ఆ కష్టం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఎవరు గుర్తించరు. జాబ్ చేయాలి ఇద్దరు. కరెక్ట్. నేను చదువుకున్న దానికి నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. ఫ్యామిలీ హై అవుతుంది ఒక్కసారి కష్టం. యూట్యూబ్ అంటారా సెకండ్, మా ప్యాషన్ అనుకోవాలి అంతే, అంతకు మించి యూట్యూబ్ మనీ కోసం చాలా మంది కొంతమంది కామెంట్స్ చేస్తారు లైక్ వీళ్ళకేంటి యూట్యూబ్ లో డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అందుకే ఏమైనా చేస్తారు, ఏమైనా కొంటారు అనుకుంటారు. నోవే, మాకు హార్డ్లీ మంత్ కి కూడా మాకు మనీ క్రెడిట్ అవ్వదు. 3 to 4 months ఒకసారి మాకు మనీ క్రెడిట్ అవుతుంది అంటే అది కూడా చాలా తక్కువ. సో మేము ఎప్పుడు మనీ ఎక్స్పెక్ట్ చేసి మేము యూట్యూబ్ చేయట్లేదు. వీ వాంట్ బి, మేము అందరికీ తెలియాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము అంతే. మనం యూట్యూబ్ మీద బతకాలంటే ఇంకా రోజుకి ఒక ఫుల్ లెంత్ చేయలేక, బట్ అంత ఏదో జోల్గా ఇంట్రెస్ట్ తో చేస్తున్నాం అంతే, కానీ మనీ ఎక్స్పెక్ట్ చేసి ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. నా క్వశ్చన్ ఇప్పుడు నేను అడగాలా? నాది అయిపోయింది. ఓకే ఓకే, నీకు అత్తమ్మ ఇష్టమా, నేను ఇష్టమా, దియా ఇష్టమా చెప్పు. మొన్నటి వరకు నా లిస్ట్లో అత్తమ్మ నేను అనేదాన్ని, ఇప్పుడు దియా యాడ్ అయ్యింది. చెప్పు. ఐ నీడ్ అన్ ఆన్సర్, నో ఎక్స్క్యూజెస్ ప్లీజ్. నా కూతురే. చూసారా, ఫస్ట్ మా అమ్మ, తర్వాత నువ్వు, నా కూతురు. సర్లే, నో కామెంట్స్ ఆన్ దిస్. యా, యువర్ క్వశ్చన్. మై క్వశ్చన్. చెప్పు. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక కార్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? వద్దు, ఈ క్వశ్చన్ అస్సలు వద్దు. నన్ను ఐ థింక్ సో మంత్లీ ఒక 3 to 4 times ఇదే క్వశ్చన్ అవుతారు. బుజ్జి కార్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? కలిసి ఓకే అయితే అమ్మే అంటానా, నెక్స్ట్ వెల్కమ్. బుజ్జి ఎందుకు అమ్మ బుద్ధి అయ్యట్లేదు బుజ్జి, చిన్నోడు నువ్వు ఎంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నావు, క్వశ్చన్ ఆన్సర్ చాలు. అదే నువ్వు ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. మనం తెలుసులే కానీ చెప్పు. నువ్వు ఓకే, నా క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ చెప్పు జీ ఫాస్ట్. ఓకే, సో మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడు నీ డ్రీమ్ ఏంటి? లైక్ పెళ్ళికి ముందంతా ట్రావెలింగ్ ఇది అని చెప్పావు కదా, ప్రెసెంట్ నీ డ్రీమ్ ఏంటి, ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? అది ఫోటోగ్రాఫరే. ఫ్యామిలీ కోసం ఉన్న నీ డ్రీమ్ ఏంటి? లైక్ ఉంటుంది కదా, ఇప్పుడు నువ్వు కార్ కొనుక్కోవాలనుకున్నా కొనేసుకున్నావు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఇన్ పాయింట్ ఆఫ్ ఏమంటారు, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేయాలి అనుకుంటున్నావు? వాట్ యు ఆర్ విల్లింగ్ టు డూ, వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు డూ? చేయాలి యాక్చువల్లీ ఐ యామ్ సక్సెస్ఫుల్ మ్యాన్. నో యు ఆర్ సక్సెస్ఫుల్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. యా, బట్ చెయ్యాలి, ఇంకా చాలా కష్టపడాలి. డ్రీమ్ ఏంటి? నాకు ఎప్పుడు కొన్ని రీల్ షేర్ చేస్తావు కదా.
అందులో ఏమున్నాయి? ఏమున్నాయి? ఏముంటాయి? బిల్డింగ్సా? ఇల్లునా? ఇది సరిపోవట్లేదు ఇల్లు మనకి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి. ఓకే, మన ఫ్యామిలీ అంతా. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా అట్లా? అంతే అయిపోయింది నా క్వశ్చన్. నీ క్వశ్చన్ అయిపోయింది, సారీ నా క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, అడుగు. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ సేమ్ అనుకో. సేమ్ అంటే చెప్పలేను. నా డ్రీమ్ కూడా సేమ్, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇది ఓకే, ఇది ఉంది కదా సొంత ఇల్లు, ఇంకా అత్యాశకు పోవద్దని మాత్రం ఎవరు కామెంట్ చేయకండి. ఇది ఉంది కదా మళ్ళీ ఇంకొకటి ఎందుకని కొంతమంది కామెంట్ చేస్తారు కదా. నేను ముందు చెప్తున్నా, ఇది శేఖర్ వాళ్ళ డాడీ ఇచ్చింది, మా అమ్మ వాళ్ళది, అమ్మ వాళ్ళది. కానీ మేము మా సంపాదనతో కట్టుకునే ఇల్లు ఇంకా లేదు. సో అది మేము బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. అదే అన్న, పేరెంట్స్ నుంచి వచ్చింది కాకుండా మేము సంపాదించి మేము చేయగలిగింది. వి వాంట్ సీ దట్. అది చిన్న ఇల్లు అయినా పర్లేదు, చిన్న ఇల్లు అయినా పర్లేదు. వీఆర్ నాట్ అంటే చిన్న ఇల్లు అంటే మేము హ్యాపీగా ఉండమని కాదు. అంటే అలా అని కాదు, చిన్న ఇల్లు ఇది అన్న ఏం కాదు. మా మనీతో కెమెరాస్ ఎక్కువైపోతున్నాయి, యాక్చువల్ ఆఫీస్ పెట్టాలి. మేము సంపాదించిన మనీతో ఒక మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మా పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ఇప్పించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అంతే, అంతకు మించి ఇంకా కోరికలు ఏం లేవు. చాలా క్వశ్చన్స్, చాలా వాళ్ళు కూడా బోర్ కొడుతుందా అంటే ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతామని ఫీల్ అవుతున్నారు. సరే అయితే మనం ఇక్కడితో క్వశ్చన్స్ ఆపేద్దాము. నాకు కొన్ని క్వశ్చన్స్ శేఖర్ మీద ఉన్నాయి, శేఖర్ కొన్ని క్వశ్చన్స్ నా మీద ఉన్నాయి కదా. మీకు మా మీద ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ ఏ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నారో మీరు ఈ వీడియోకి కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఆ క్వశ్చన్స్ అని లిస్ట్ రాసుకుని మరి ఆన్సర్ చేస్తాము. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ అందరూ మన లవ్ స్టోరీ చెప్పమంటారు. అది సిరీస్ తీయాలంటే పని అవ్వట్లేదు. లవ్ స్టోరీ యాక్చువల్గా సిరీస్ అని మేము ప్లాన్ చేస్తున్నాము, కాకపోతే టైం నిజంగా సెట్ అవ్వట్లేదు. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి శేఖర్ ఫోటోగ్రఫీ చూసుకొని పేజెస్ని మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి వీడియోస్ చేసి ఇదంతా కొంచెం హెడ్ఏక్ అవుతుంది. తప్పకుండా చేస్తాము, చూడాలి ఎప్పుడనే తెలియదు కానీ చేస్తాం, ట్రై చేస్తాము. ఇలా చెప్తే థ్రిల్ ఉండదు, ఏమంటారు విజువల్గా చూస్తేనే మనకి సినిమా చేయొచ్చు. సో సిరీస్లో 10 minutesలో 10 episodes అయితే మంచి స్టోరీ అయితే అది ట్రై చేద్దాం. అంతేనా? అంతే. That's all for the video. See you in the next video. Until then, stay tuned. Bye bye. Stay tuned. Gautami Shekhar official. Bye bye. Bye bye.